KR9 టీవీకి స్వాగతం. ఇప్పుడు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కు 38వ వార్డు కోడి నరసింహసారి ఆధ్వర్యంలో ఈరోజు స్వర్ణకారుల ఆత్మీయ సత్కారం ఘనంగా జరిగింది. కళ్యాణ మండపం ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేయడానికి, కామాక్షి అమ్మవారు గుడి నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని వాగ్దానం చేసిన స్థానిక దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వీరాచార్య మహాభజాం శ్రీ వీరనారాయణ శ్రీ విరాట్ పదవీకేతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన చేశారు. వారిని కూడా అవసరంగా ఆహ్వానించారు. సోదరులారా, ఉచేరు కష్టాలు ఎవరు తీర్చారు? ఇప్పుడు మన కష్టాలు ఎవరు తీర్చాలి? వంశీకృష్ణ గారు తీర్చాలి. తీర్చాలా వద్దా? అలా ఉండడం ఒక సెకండ్ ఉండండి. మరి గారు ఎస్పెషల్లీ 38వ వార్డులో ఉంటారు. వారికి ఎత్తడానికి సరిగ్గా తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, పట్టుకోవడానికి ఉండలేదు. వారికి కూడు పుట్ట కల్పించమని 2వ తీర్మానంగా వారికి మనం వెల్లడించుకోవడం జరిగింది. పేద స్వర్ణకారుడికి ఎవరైతే ఉన్నారో వారు అర్హులైన అందరికీ కూడా పెన్షన్ చేయమని 3వ తీర్మానంగా పెట్టాం. ఇప్పటికే విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్కి గత శాసనసభ్యులు 2 సార్లు 3 సార్లు ఇక్కడ మీటింగ్ పెట్టి మాట ఇచ్చారు. కానీ దానికి 40 లక్షల రూపాయలు శాసనసభ నిధులు శాంక్షన్ అని చెప్పారు. యాజ్ ఆఫ్ కార్పొరేటర్గా నేనైతే ధృవీకరించలేదు. ఎందుకంటే శాసనసభ నిధులు వారు ఎలక్షన్ ముందే కొబ్బరికాయ కొట్టారు. కొన్ని నేతలు కూడా శంకుస్థాపన చేయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని మీరు రాజకీయానికి అతీతంగా మీ ఉదార స్వభావాన్ని మనసుతో వెంటనే అధికారులు చెప్పి స్లాబ్ పడి 2వ స్లాబ్ 3వ స్లాబ్ పడే విధంగా మీరు కృషి చేసి మాకు అందిస్తారని మీరు సమావేశంలో కానీ విజయనగరంలో కానీ ఎక్కడైనా సరే కామాక్షంలో ఎక్కడుంటే అక్కడ పనులు ఇంటిగా ఉంటాయి. మరియు విశాఖనగర స్వర్ణకార సంఘం మరియు ఇక్కడ స్థానిక సంఘాలు అన్నీ కలిపి ఈ అభినందన సభ విచ్చేసినట్లయి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అనగా పంచదాయలండి. ఈరోజు పంచవృత్తుల పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంది. పైకి మాత్రం హానెస్ట్గా కనిపించిన లోపల మాత్రం దొంగతనమే. అప్పట్లో కరోనా ఇలాంటి ఆర్థిక మరి దక్షిణ నియోజకవర్గంలో అఖండ మెజార్టీ సాధించి చరిత్ర తిరగరాసి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి స్నేహశైలి మృదు స్వభావి నిఘర్మైనటువంటి మనందరికీ ఆత్మీయ సోదరులు సమానమైనటువంటి మరియు విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ కార్పొరేషన్ కూడా డైరెక్టర్ ఏంటి మా కోటి యశ్వంతరమయ్య గారు ఈరోజు విశాఖపట్నంలో సమస్యలు అవనివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలకి ఆయన ఎంతో నివృత్తి చేశారు. మా స్థానికంగా జరుగుతున్న సమస్యలపై మీకు ఇచ్చిన మెమరాండం కూడా మా అందరికీ మేలు జరగాలని మీరు మా మీద ఒక రకమైన దృష్టి పెట్టి మా విశ్వబ్రాహ్మణ కులానికి మీరు న్యాయం చేస్తారు. మన కష్టపడి తెలిసిన మంచి మనిషి దక్షిణ నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిచిన మన అన్న వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి, అలాగే రాష్ట్ర ఏ పనినా చేయాలి అభివృద్ధి పథకం నడిపించాలంటే మన అన్న వంశీకృష్ణ అన్నగారితోనే సాధ్యమని మన ఎలక్షన్లో అఖండ మెజార్టీతో గెలిపించాం. అన్నగారు మా పేరులోనే స్వర్ణ అని ఉంది తప్ప మా బతుకుల్లో బంగారం కనిపించట్లేదు. ఈ విషయం మీకు మన బ్రహ్మ గారు గుళ్ళో కూడా చెప్పాము, మీరు బాగా స్పందించారు. అలాగే మా బ్రతుకులు మారాలంటే బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అలాగే షాపింగ్ మాల్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మాకు దిక్కు మీరే. ఇంతవరకు ఎవరు మా స్వర్ణకారులను వాడుకోవడం తప్ప ఎవరు ఏ పని మాకు చేయలేదు. మీరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు కూడా స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. ఈ స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు ముఖ్య భూమిక
ఉద్యమం నెల రోజుల క్రితం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం ప్రమాణ స్వీకారం చేయడం కూడా కాకీలంగా జరిగింది. ఆ శుభదినంగా కూడా మనం అనుకోకుండా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం, మన ఎమ్మెల్యే గారిని సన్మానం చేయడం కూడా ఎంతో ఆనందించదగ్గ విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్లాన్ చేయగలుగుతున్నట్లయితే ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ మాకు అవకాశం ఇచ్చే ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా తీసుకుంటున్నాం. కానీ కలిగిన రీతిలో సేవ చేస్తాననే ప్రజల ముందుకు వచ్చిన ఒక నాయకుడిగా మీరు గుర్తించినందుకు ప్రజలందరి తరఫున 65,000 మెజార్టీ ఇప్పించిన ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే వంశీ గారికి కృతజ్ఞతలు, అభినందనలు. ఈ కళ్యాణ మండపం 38వ వార్డులో వివాహ శుభకార్యాలు చేసుకోవాలంటే కళ్యాణ మండపం లేదు. అలాంటి పరిస్థితుల్లో వార్డు ప్రజలందరికీ ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలనే మంచి ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకుడినైనా అధికార పక్ష నాయకులతో మమేకమై బ్రహ్మాండమైన విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం తెచ్చాం సార్. 2010 నుంచి ఈ రోజు 13 సంవత్సరాలు అయింది ఓపెనింగ్. వేదిక అందరికీ ముందుగా గొప్ప కార్యక్రమాలు పడుతున్నటువంటి మా విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ